దినం 2025 సెప్టెంబర్ చివరి ప్రభు దినం. And this is the last Lord's Day in the month of September 2025. ఈ సమయాన దేవుడు మనకు ఈ దినం సజీవులుగా ఉంచి దేవుని సన్నిధికి నడిపించినందుకు దేవునికి హృదయపూర్వకమైన వందనాలు. So we give thanks to God wholeheartedly because He has kept us alive and brought us into His presence. మనం ఏమైనామో దేవుని కృప. Whatever we are today, it's only because of God's grace. దేవుని కృప లేనిదే మనం ఈ దినం ఇక్కడ ఉన్నాం. If there was no God's grace, we wouldn't be here today. దేవుని వాక్యం ఆరాధన వెళ్ళక మునుపు Before we take a look at the portion, 2 సమూయేలు 7వ అధ్యాయం 2 Samuel chapter 7. 18 నుంచి 20 వరకు మనం చదువుకుందాం. నేను చదువుతాను, గమనించండి. లేదంటే మార్చి చదువుతాం. మీ వచ్చిన తెలుగు అయినా సరే ఇంగ్లీష్ అయినా చదవండి. ఆల్టర్నేట్ 2 సమూయేలు 7వ అధ్యాయం 18 నుంచి 20 వరకు. 2 Samuel chapter 7 verses 18 to 20. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చొని ఇలాగ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిది. Verse 19. And yet this was a small thing in your sight, O Lord God, and you have also spoken of your servant's house for a great while to come. Is this the manner of man, O Lord God? 20 యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నువ్వు ఎరిగి ఉన్నావు. చాలు. దేవుడి లేఖనాలను మనకు ఆశీర్వాదకరంగా చేయనుగాక. May God bless the word that has been read for us. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. ప్రేమైన పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవ, గొప్ప దేవుడు, అద్భుతములు ఆశ్చర్యకార్యం జరిగించు మా దేవుడు, మహోన్నతుడైన మా దేవుడు, అందును బట్టి మీ వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. ఈ సమయం మా తండ్రి ఆరాధన కొరకు మీ సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసిన లేఖనాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. దేవా, పరిశుద్ధ గ్రంథము లేఖనములు మీరు మా కొరకు అనుగ్రహించారు. మా దేవ, అందును బట్టి స్తుతిస్తుంటున్నాం తండ్రి. ప్రేమ మా దేవ, ప్రత్యేకంగా మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు ప్రార్థిస్తుంటున్నాం. నిష్ప్రయోజన దాసుని, యోగ్యత అర్హత లేని వాడిని కనికరించండి. సులువు చాటును వదిలిపరిచి మీ లేఖనం ఆధారంగా, వాగ్దానం ఆధారంగా కీర్తన 81:10, యోహాను సువార్త 33:34 మా దేవాదిగా ఒక 12 నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. మేము చూస్తున్న అపోస్తల కార్యం 14:3 మేము చూస్తున్నాం. మీ సహాయం కోరుకుంటున్నాం. తర్జుమాలో కూడా, ట్రాన్స్లేషన్ లో కూడా మీరే సహాయపడుతున్నామని, అడిగిగా మా తండ్రి ఆరాధన గడిపే సమయం ఆశ్చర్యకరంగా ఉంచమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న లేఖనాలు దావీదు దావీదుతో దేవుడితో మాట్లాడటంగా గమనించవచ్చు మనం. So the scripture portion that we have read, we can see and understand that David was speaking to God. దేవుని వాక్యంలో దావీదుకి నలుదిక్కుల సమాధానం వచ్చింది. See, in the word of God we see that David got peace from all the directions. అందుకే 7వ అధ్యాయంలో 1వ వచనం ఆ మాట ఉంది. So that's the reason we see in chapter 7 verse 1. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతను నెమ్మది కలుగజేసిన తరువాత 2 Samuel chapter 7 verse 1. Now it came to pass when the king was dwelling in his house and the Lord had given him rest from all his enemies. కాబట్టి దేవుడు నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. So God has given him rest and also peace. దావీదు మంచి గృహాల్లో నివసిస్తుంటున్నాడు. And by now David was living in very nice houses. అయితే తన దేవుని కొరకైన గుడారం ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చి మొదలుకొని ఆయన డేరాలలో ఉంటున్నాడు. కానీ ఒక ఖచ్చితమైన భవనము లేదా ఖచ్చితమైన మందిరం అంటూ లేదని ఎరిగిన వాడే దావీదు దేవుని మందిరం నిర్మించాలని ఆలోచన చేశాడు. Since the time God has delivered Israelites, he was living only under the tents. So David was thinking, my God he doesn't have a structure or a house. So he had that thought in his mind. ఈ విషయాలు నాతానుతో పంచుకుంటాడు. And he was also sharing these thoughts with prophet Nathan. అయితే దేవుడు నాతాను దావీదుతో మాట్లాడుతూ వచ్చాడు. And God was talking through Nathan also. ఏం చెప్తూ వచ్చాడంటే, and God was saying like this, నీ కడుపులో పుట్టబోడు నా కొరకు మందిరం కట్టిస్తాడు. And the one who is coming from you as your offspring,
he is going to build a temple to me. అంటే 12-13 వచనంలో ఉంది, That we can see in verses 12 and 13. నీ దినము సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను, అతడు నా నామఘనత వరకు మందిరం కట్టించును, అతని రాజ సింహాసనం నిత్యముగా స్థిరపరచెదను. Verses 12 and 13. When your days are fulfilled and you rest with your fathers, I will set up your seed after you, who will come after your body, and I will establish his kingdom. He shall build a house for my name. అయితే దావీదుకు వచ్చిన కోరికని మందిరం కట్టించాలని. See, here David has the desire to build the house for God. అయితే దావీదు తన కట్టించబడతాడు, కుమారుడు కట్టిస్తాడన్నా కూడా అంగీకరించిన వాడు ఉంటున్నాడు. But David accepted when God said, it's not that you are going to build the house, but it's your son going to build the house. Still, David accepted that. కొన్ని కుటుంబాల్లో చూస్తే, in some families we see, తండ్రి తన బట్టు తాను కనపరచాలని పెద్దవాడు కదా అనుకుంటాడు. నేను పెద్దవాడిని కదా, తండ్రి నన్ను నేను కనపరచుకోవాలని చూస్తాడు. In some families we see that father, he thinks that I am the older, or I am the prime in house, so I should be glorified. That's how the father thinks. అయితే ఈ దావీదుకు ఆశ ఏంటంటే తన కుమారుడు అన్నప్పుడు తన హృదయంలో అధికమైన సంతోషం వచ్చింది. But this David, when he heard that his son is going to build the temple for God, he felt very happy. నిజమైన తల్లిదండ్రులు ఏం ఆశిస్తారంటే వాళ్ళ పిల్లలు మనకంటే గొప్పవారుగా ఉంటారు. So the real parents will desire that the parents' children should be growing up and they should be glorified. నాలా కాదు, నాకంటే ఎక్కువ ఉండాలనుకుంటారు. So they will think that they should go beyond the greatest achievements that I have done. That's what the real parents will think. అంటే ఆరాధనకు వెళ్ళకుండా ఏంటి మనం చూస్తుందంటే, So here, before we enter into worship time, what we are observing is దావీదు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. మొదటిదిగా very first thing what we see is David is honoring the God. 22 వచ్చిన మాట గమనించవచ్చును. We can see that in verse 22. కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడు, నీ వంటి దేవుడు ఒక్కడును లేడు, మేము వినిందాన్ని అంతటి బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు. Verse 22. Therefore you are great, O God, Lord, for there is none like you. There is any God besides you, according to all we have heard with our ears. కాబట్టి చూస్తున్నావు, ఇంకా కింద వచ్చాము చూస్తే, నువ్వు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి విమోచించి తీసుకొచ్చినావు, నీకంటే గొప్పవాడు లేదు లోకం అంటాడు. So if you see further verses, David says that, Lord, you have delivered Israelites. There is no God like you. కాబట్టి ఇక్కడ చూస్తున్నావు, నేనైతే ఎవరిని అంటాడు దావీదు. And David says, who am I that you are mindful of me? 18వ వచనం చూస్తే, verse 18. ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుకు నేను ఎంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిది. In verse 18, David says like this, who am I, O Lord God, and what is my house that you have brought me this far? కాబట్టి ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో ఎవరు ప్రభువుని ఎరగరు, మన ఎవరు. So even at this time also, people sitting in this place, so remember what we were before God, ప్రభువుని ఎరిగిన తర్వాత మనం ఏమై ఉన్నాం, and what we are after knowing who Jesus is. మనం ప్రభువుని ఎరగకుండా ఎంత గొప్పవారంగా ఉండొచ్చు, కానీ See, there is nothing wrong. Maybe we were great people before knowing Lord Jesus Christ. ఎవరు మనం అంటే, but మనం పాపులం, we were sinners. మనం దేవుని పిల్లలం కాదు. We were not the children of God. అయితే ప్రభువుని ఎరిగిన తర్వాత ఏమైనామంటే దేవుని పిల్లలమైనాం. But after knowing the Jesus Christ, we became His children. అందువల్ల రోమా 8:12 తన్ని అందరూ ఎరిగించు, వారందరూ దేవుని పిల్లలకు అధికారం ఇచ్చినట్టాడు. And that's why he says in Romans chapter 8 verse 12, whoever accepted him, he gave the right to become as his children. కాబట్టి మనం దేవుని పిల్లలుగా దేవుని ఇంట్లోకి వచ్చినాం. So as his children, we have come into his house. దేవుని మనం ఘనపరచవలసిన ఉంటున్నాం. And we are here to glorify our God. ఎలాగా? How? తగ్గించుకొని. So we have to humble ourselves and glorify our God. దావీదు చాలా ఘనతలు ఉన్నాయి. David has so many accomplishments in his life. దావీదు జీవితంలో గొలియాతును జయించినవాడు. David killed Goliath. సౌలుకు దురాత్మను పోగొట్టినవాడు. And when Saul was suffering with evil spirit, he cast it out. రాజు యొక్క అల్లుడు. And he was son-in-law of king. చాలా గొప్ప విషయాలు ఉన్నాయి ఆయన జీవితంలో. So he has so many great things in his life. దేవుడు అంటాడు, నా సేవకుడు అంటాడు. And God himself says that, David, you are my servant. కాబట్టి ఇన్ని ఖ్యాతి, ఇన్ని గొప్పతనం ఉన్నప్పటికీ, so even though he has so many of these accomplishments, ఏమంటున్నాడు ఇక్కడ? and what he says here, నేనెంతటి నా కుటుంబం ఏపాటిది. and he says, Lord, who am I, O Lord, and what is my house? 24 మొదటి సమయం 24:14 చూస్తే ఒక మాట ఉంటుంది. మొదటి సమయం 24:14. 1 Samuel chapter 24 verse 14. సౌలుతో అంటాడు ఈ మాట.
రాజైన సౌలుతో మాట్లాడుతున్నాడు. And he is saying these words with King Saul. ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చిన్నాడు, ఏ పాటి వాడిని తలుపుచాడు, చచ్చిన కుక్కలే కదా మీరు వినలేదు కదా అంటాడు. So he's talking these words. He's saying these words with king. He's saying, after whom has the king of Israel come out? Whom do you pursue? A dead dog, a flea. నేను చచ్చిన కుక్కను అంటాడు. So David says that I am a dead dog. పోరా కుక్క మన ఎవరు అంటే మేము ఉంటామా? See, if anyone says that, if anyone treats us as a dog or says that dog, do you think we'll accept? పోరా గాడిద అంటే ఉంటామా? If anyone says that you are a donkey, do you think we'll accept? ఇంకా గుంపు చేస్తాం. And we'll gather more people. దావీదు అంత గుంపు, సౌలు గుంపు, అంత గుంపు అక్కడ ఉంటుంది, సైన్యం అంతా ఉన్నా, రాజు ఉన్నాడు. ఏమంటున్నాడంటే రాజుగా కాబోయే గడుతున్నప్పటికీ నేను చచ్చిన కుక్కను అంటాడు. See, David, even though he has king and he has his group of people because he's being king, still he says that, oh Saul, oh king, who am I? I am a dead dog person. కాబట్టి మనం ఏంటంటే ఆరాధన మనం ఎవరో గమనించాలి. So before we enter into the worship time, we have to realize who we are. ఆయన సజీవమైన దేవుడు ఆయన. See, he's a living God. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం 68 చక్కటి మాట ఉంది. There is a beautiful verse in John chapter 6 verse 16. ఏమంటాడు? నీవే నిత్య జీవం గల దేవుడు. And he says that you are the one who has eternal life. ఆయన నిత్య జీవమైన దేవుడు. And God is a God of eternal life. నిత్య జీవం మాటలైన వాడు. And he has the words of eternal life. ఆయన దేవుని పరిశుద్ధుడు. And he is God's holy one. ఆ పరిశుద్ధుడు నీ కొరకే, నా కొరకే, కుక్కలాంటి మన కొరకే, తక్కువ కలిగిన మన కొరకే, తక్కువ స్థాయిలో మన కొరకే తగ్గించుకుని దీనుడుగా, నిత్యుడుగా, దాసుడుగా, శిలువ మరణం పొందుగా తన్ను తాను అప్పగించుకున్నాడు. See, such holy God, he came down to this earth, he humbled himself, he even died on the cross of Calvary. For such people, we are like equal to dead dog people. So he humbled so much that he gave his life upon the cross of Calvary. ఆయన రాకుంటే, had he not come, ఆయన మరణించుకుంటే, had he not died, ఆయన శిలువ రక్తం కార్చుకుంటే, had he not shed his blood on the cross, మన జీవితాలు అంతా కూడా లోకంతో పాటు నశించి నిత్య నరకానికి పోవాల్సింది. we would have been destroyed along with this earth, and we would have been going to eternal hell. మనలో గొప్పతనం ఉందని రాలే ప్రభు. See, remember that he didn't come that we have some kind of worthiness in మన us. నిస్సహాయులమని, మన ఏ చెట్టకాలు వారమని, మన ప్రాణాన్ని మనం కాపాడుకోలేమని, మన జీవితాన్ని విమోచించుకోలేమని, ఈ లోకంలో మరణపడి నరకం తప్పించుకోలేమని ఎరిగి తన ప్రియ కుమారుడు ఈ లోకంలో మనకు పంపాడు. See, remember this. He didn't come to this earth because we have some kind of worthiness. No, he didn't come. He knows that we are helpless people. He knows that we cannot redeem ourselves. Knowing this fully, he came down and he gave his life that way we will be avoiding going to hell and go to heaven. అందుకే కీర్తన 8వ కీర్తనలో 4వ వచనంలో ఒక మాట అంటాడు. In Psalms 8 verse 4. 8 verse 4. నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? See, what is that man that you are so mindful of him? మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు? And the son of man that you visit him. మంటి నుండి తీయబడ్డాడు. He was made from the mud and dust. 3వ అధ్యాయం ఆదికాండం మంటికే అప్పగించబడ్డాడు. And in Genesis chapter 3, he is going back to the earth, or he is going back to the dust again. మన నుండి తీయబడిన వాడు మన అయిపోతావు. God says that you have been made from the dust and you will turn into the dust again. అయితే ఈ మంటి నుండి మహత్యం తీయడానికి ఇష్టపడ్డాడు దేవుడు. But God desired that he should transform us from this dust. ఆ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు మనకు వచ్చాడు ఈ లోకంలో. That is the reason Jesus Christ has come down to this earth. కాబట్టి మొదట మనం గమనించాల్సిందంటే, So the very first point we have to remember is మనం ఏర్పాటు వారు. what kind of people we are. కుక్కలాంటి వారు. We are like a dead people. మన గోత్రము, మన కుటుంబం ఏర్పాటు. And what is our family and what is our lineage? We are equal to dead dog people. రెండవది మన మన్ను. Secondly, we are dust. మనం మన్ను. We are dust. అది అబ్రహాం అంటాడు. That's the reason Abraham ఏమంటాడు? Abraham says, ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం. Genesis chapter 18 verse 27. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం. Genesis chapter 18 verse 27. Then Abraham answered and said, indeed now I am but dust, and ashes have taken it upon myself to speak to the Lord. ధూళియు బూడిదేనా నేను అంటాడు. See, he says that I am dust and ashes. అంటే యాష్ అంటే ఎగిరిపోయి కనబడదు. So ash, when you blow air, it will be mixed in the air. డస్ట్ అంటే జస్ట్ తాసు మీద ధూళి ఉంటుంది. షాప్ ఓపెన్ చేస్తారు అనుకోండి వ్యాపారస్తులు,
ఆ తాసులు ధూళి బట్ ఏమవుతుంది, వెళ్ళిపోతుంది. See, in the olden days, when you go to a merchant, there will be a common balance. Even on the common balance, there will be small particles of dust. So we are like that. కాబట్టి మనం దుమ్ము ధూళి వంటి వారి మన్నని రెండవది. So secondly, we have to remember that we are dust and ashes. మూడవదిగా And thirdly, యెషయా గ్రంథము Isaiah 41వ అధ్యాయము chapter 41, 14వ వచనం, verse 14. 41:14. Isaiah chapter 41, verse 14. పురుగు వంటి యాకోబు స్వల్ప జనముకు ఇశ్రాయేలు. Like a worm, Jacob. స్వల్ప జనమైన ఇశ్రాయేలు ఉంది. And you very few men, people of Israel. ఎవరు మనము? And who are we? స్వల్ప జనం. We are very few. అందుకొరకే లోకంలో ఇండియాలో ఏమంటారంటే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ చెప్తూ మైనారిటీ అంటారు. So that is the reason in the country India they say you Christians belong to this caste, this low caste, and you are very minority in your among the population. మైనారిటీకి ఎవరు వస్తారు? And who come under minority? ముస్లింలు, క్రైస్తవులు, Muslims and Christians. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? But the Bible says, స్వల్ప జనము, and we are very few in number. ఆ స్వల్ప జనాన్ని దేవుడు కోరుకున్నాడు. And God desired such few in number ఆ people. స్వల్ప జనంలో వచ్చిన వాళ్ళమే మనం. So you and I also belong to from such few people, and we came from that generation. ఇంకా యెషయా 40లో చూస్తే Isaiah chapter 40, 6వ వచనం చూద్దాం. verse 6, మధ్య భాగం నేను చదువుతాను, గమనించండి. in the middle portion. సర్వశ్రేయులు గట్టి అయి ఉన్నారు, వాళ్ళ అందమంతా అడవి పువ్వులే ఉన్నది. Isaiah chapter 40, verse 6, the middle part. All flesh is like grass, and all its loveliness is like the flower to the field. అంటే ఇక్కడ గడ్డి మరి బాగా పెరుగుతుంది, ఎండగాలి మీద పడితే అది ఎండిపోతుంది. See, grass grows so much, but when the sun rays fall on it, it will be dried up. అడవుకు పొద్దున వికసిస్తుంది, సాయంత్రానికి వాడబడుతుంది. Even the flower of the field, it will blossom in the morning, and by the evening it will be dried up. 9 నెలల కడుపులో తల్లి మోసింది, 9 months mother takes care of the baby in her womb, ఎంత కష్టపడుతుందో, and she goes through so much of pain. ఆ తర్వాత బయట వచ్చిన బిడ్డకు తల్లి గ్యారెంటీ ఇస్తుందా? When the baby is delivered, do you think the mother will remember all the pain? ఆ బిడ్డ కూడా తల్లి గ్యారెంటీ ఇవ్వలేదు. Even బిడ్డ కూడా తల్లి గ్యారెంటీ ఇవ్వలేదు, బతుకుతాడో బతకడో అనే సంగతి. see, when the mother carries the baby 9 months in her womb, and after the delivery happens, even the mother cannot guarantee if the baby will be alive or not. నాకు ఇప్పుడు నేను ఇంత వయసు అయినాను, ఇంకా కొన్ని సంవత్సరాలు బతకాలి నేను చెప్పలేను. See, even in my case also, even though I am in this age, I cannot guarantee if I live further or not. అది మనం ఎవరో చెప్పలేదు, ఏం వస్తుందో మనకు తెలియదు. Nobody knows what's going to happen tomorrow. అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు. But still, God loved us. ఆయన మనల్ని ప్రేమించాడు. And He loved us. 139 కీర్తనలో 14వ వచనం, తల్లి గర్భంలో పిండమైనట్టుగా నా కన్నులు నిన్ను చూచానంట. In Psalms 139 verse 14, God says that when you are still as a particle in the mother's womb, I remember you. దేవుడు అప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు, లోకంలో పాపంతో నింపబడిన మన జీవితాలు జ్ఞాపకం చేసుకుని ఆ శిలువ రక్తం తన మనల్ని మోచించిన వాడుగా, అడిగిన వాడుగా, పరిశుద్ధపరిచిన వాడుగా ఉంటున్నాడు. So God has remembered us when we were still at that position, and when we are still sinners in this world, and He came down, He redeemed us through His precious blood on the cross. ఆ నిత్య జీవం మాట్లాడినవాడు, నిత్య జీవం లేనివాడు. He has eternal life. He has the words of eternal life. ఆయన పరిశుద్ధుడు, He is holy, మనల్ని కూడా పరిశుద్ధులుగా చేయడానికి ఇష్టపడ్డాడు. and He desired and He liked that we should also become like His holiness. కాబట్టి ఉదయకాల సమయంలో So today, this afternoon, మన జీవితాన్ని ఒక్కసారి వెనక జీవితాన్ని, so we will remember our past life once. పాత జీవితాన్ని, Past life, old life, పాప జీవితాన్ని, and the sinful life, ఒక్కసారి అది చూసుకుంటే, and we turn back and see once. నా జీవితం నాకే అసహ్యం అనిపిస్తుంది. And when I see my own life, it's so wretched. మనందరం అలాంటి వాళ్ళమే. And we are all of same sort. దావీదు అన్నాడు కదా, నీకు మందిరం కట్టిస్తానని. And David says that, Lord, I'm going to build a temple to you. ఆయన కుమారుని వాడుకున్నాడు కదా దేవుడు, God has used His Son, ఆ మందిరంలోకి మనం వచ్చినాడు. and we have come into this temple. అదే కాదు, Not only that, ఈ భౌతిక మందిరమే కాదు, not only this physical building or the physical temple. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం, And Exodus chapter 25 verse 8. ఏం చెప్పబడింది? Exodus chapter మీరు 25 నాకు verse 8. పరిశుద్ధ, నేను మీలో నివసించినట్లు
పరిశుద్ధ మందిరం నిర్మించవలేను అంటాడు. You make a sanctuary to me so that I may dwell among you. ఎక్కడ నివసిస్తారనుకుంటాడు? మనలో నివసిస్తారనుకుంటాడు. See, God desires that He should dwell in you. 25:8 నిర్గమకాండం ఎక్సోడస్ 25:8 క్లియర్ గా చెప్పబడింది. And it's very clearly said in Exodus chapter 25 verse 8. 26:11 లేవియకాండంలో స్పష్టంగా చెప్పబడింది. And even in Leviticus chapter 26 verse 11 also it is very clearly said. ఆ మాట చదువుదాము. Let's read that word. 26:11 దేవుని వాక్యంలో Leviticus chapter 26 verse 11. ఏం చెప్పబడింది అక్కడంటే, దేవుని వాక్యం గమనించినట్లయితే, నా మందిరం మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. I will set my tabernacle among you and my soul shall not abhor you. కాబట్టి మనమే ఆయన మందిరం. So we are His temple. 21:3 ప్రకటన రాయబడింది. In Revelation chapter 21 verse 3. 21:3లో చక్కటి మాట రాయబడింది. Revelation chapter 21 verse 3. ఏం రాయబడింది అంటే అక్కడ, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. Behold, the tabernacle of God is with men. ఆయన వాటితో కాపురముండును. And He will dwell with them. వారు ఆయన ప్రజలైందురు. And they shall be His people. దేవుడే తోడై ఉండును. God Himself will be with them and He will be their God. ప్రియమైన వారలారా, ఈ రోజు ఉదయకాల సమయన నిజంగా మనం మధ్య దేవుడు ఉంటే, మనలో నివసిస్తుంటే, so my dear beloved people, if we are truly belong to God and if God truly lives in us, మనం ఆయన ప్రజలమే ఉంటే, and if we are truly His people, ఆయన మన దేవుడే ఉంటే, and if He is truly our God, నీ రక్షకుడై ఉంటే, if He is truly your Savior, నీ విమోచకుడై ఉంటే, and if He is truly your Redeemer, నువ్వు ఆయన నీ కొరకు చిందించిన విలువైన సిలువ రక్తం ఎరిగి ఉంటే, if you really know the worth of the precious blood that He has shed for you, కడగబడి ఉంటే, if you have been washed, మన పితరులు జ్ఞాపకం చేసుకుని ఆరాధించినట్లు ఈ రోజు ఉదయకాల మనం కూడా ఆరాధించాలి. as our forefathers remembered the God and worship, today we also should remember our God and worship Him. ఆయన ఆరాధనకు స్తుతులకు పాత్రుడే. See, He is the only one who is worthy of all praise and worship. ఆయన పూజనీయుడు, పూజాత్ముడు. He is the worthy. Only He can receive the worship and praise. కాబట్టి చిన్న మాటలు కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుని మన ప్రభువుని మనం ఆరాధించడానికి ప్రభువు సహాయం చేయాలి. So may God help us to worship Him by remembering these few thoughts.